Praise the Lord, my dear brothers and sisters. Praise the Lord, brothers. So once again we are here before the throne of God as we are going to listen the word of God. Beauty in the wilderness, joy in the wilderness, happiness and prosperity in the wilderness. So my dear people of God, today we will meditate and come to know how we are going to receive the joy and the peace and happiness and blessings in the season of wilderness, in the season of loneliness, in the season of where we are struggling, situations which seems to be very hard to come out. Can't even imagine that you will be prospered. Can't even imagine that you will grow and come out of all the situations which you are going through. But today the Lord is giving us an assurance to us. When we hear this word, wilderness, I believe that many of us will think of dryness. We will just imagine the life in the dryness. The life in the desert means loneliness. But my dear people of God, that name wilderness means where trials, struggles, loneliness and all kind of problems will be there. But yet the Bible says the wilderness is not only a place of testing, but also a place of beauty, revelation and transformation. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము ఎడారి గురించి వింటామో, ఎడారి జీవితం అనగానే మన జీవితంలో ఎడారి అంటే అన్నీ ఎండిపోయి ఉంటాయి అనుకుంటాం. ఎవ్రీథింగ్ విల్ బి డ్రైడ్ అప్. మరి ఎడారి అంటే ఒంటరి జీవితం అనుకుంటాం, లోన్లీనెస్. ఎడారి అంటే దానికి అర్థం ఏంటంటే అనేక రకాల బాధలు, కష్టాలు, వేదన, శోధన. అయినా కూడా ఈరోజు మనకు దేవుని యొక్క సందేశం ఏం బోధిస్తుందంటే, ఎడారి అంటే ఒక స్థలము. ఆ స్థలం ఎలాంటిదంటే అన్ని రకాల పరీక్షలో మనం పాల్గొంటున్నాం. రకరకాల పరీక్షలు దేవుడు మనకి సమర్పిస్తూ మన జీవితంలో ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఎడారి జీవితం అంటే పరీక్ష జీవితం. ఎడారి జీవితం అంటే దేవుడు మనల్ని పరిశీలించే జీవితం. ఎడారి జీవితం అంటే మన జీవితంలో దేవుని యొక్క విశ్వాసాన్ని పరీక్షించే సమయం అని కూడా మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. కేవలం పరీక్షించే స్థలమే కాక అది ఒక అందమైన స్థలముగా మారే, అందమైన జీవంగా మారే స్థలము. ఊహించలేని జీవితాలు ఈ ఎడారి జీవితం నుండే మనకు ముందుకు మనం చూడగలుగుతాం. మన జీవితంలో వాటిని అనుభవించగలుగుతాం, వాటిలో మనము జీవించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారి లేని జీవితమే పుష్కలంగా సంతోషంగా లేని జీవితం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సాధారణంగా మనము పొలాలు చూస్తుంటాం. విలేజెస్లో, గ్రామాల్లో ఎక్కడ చూసిన పొలాలు మనం ఎలా చూస్తాం? ఎండిపోయిన నేల వలె చూస్తాం. కానీ ఒక 6 నెలల తర్వాత అదే పొలానికి వెళ్ళి చూడండి, మీకు భూమి కూడా కనిపించదు, పచ్చగా ఉంటుంది. ఎండిపోయిన నేలనే పచ్చగా మారడానికి అవకాశం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే తండ్రి దేవుడు తన ఇష్టంగా, తన చిత్తానుసారంగా, నిన్నటి రోజు నేను చెప్పాను, ఇర్మియా గ్రంథం 29:11 ప్రకారంగా తన ప్రణాళికల ప్రకారంగా మనకు ఎదుగుదల కలిగి ఉంచాడు, సంతోషమే కలిగి ఉంచాడు. సో ఆ ఎడారి జీవితంలో కూడా మనం దేవుని పైన ఆధారపడి నమ్మినట్లయితే ఖచ్చితంగా అది ఒక అందమైన స్థలంగా, అందమైన జీవితంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. నేను విశ్వసించడమే కాక మీరందరూ కూడా విశ్వసించాలని దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని మీ వరకు తీసుకొస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకంటే నేను ధ్యానించినప్పుడు చాలామంది అన్నీ కలిగి ఉండి కూడా డాడీ ఉన్నాడు, మమ్మీ ఉన్నాడు, కొడుకు, అదేవిధంగా కొడుకు కూతురు కూడా ఉన్నారు, అంటే ఒక ఫ్యామిలీ మంచిగా ఉంది. కానీ కూడా వాళ్ళ జీవితంలో ఒకరి మధ్యలో ఒకరికి శాంతి సమాధానం లేక, ఐకమత్యం లేక, ప్రేమానురాగం లేక, జీవితంలో ఎలాంటి ఎదుగుదల వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. అన్నీ ఉన్నా కూడా ఎడారి లాంటి జీవితం. ఇప్పుడు చూడండి, పంటలు, పొలాలు ఎకరాల కొద్ది ఉన్నా కూడా మంచినీళ్ళు లేనట్టే. నీళ్ళు లేకపోతే పంటలు పండవు. ఎడారి లాంటి జీవితమే. అదేవిధంగా బిడ్డలుండి, భర్త ఉండి, భార్య ఉండి, కుటుంబంలో ఆ ప్రేమ అనురాగం కలిగి వాళ్ళు జీవించకపోతే అది ఒక ఎడారి లాంటి జీవితమే. ఉన్నాడా భర్త? ఉన్నాడు. భార్య ఉందా? ఉంది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కానీ ఎదుగుదల లేదు. ఒక అందం లేదు, అలంకరణ లేదు. 4 పూలు కలిస్తేనే ఒక వాసులో ఎక్కడైనా 4 పూలు కలిపి ఒక దగ్గర పెట్టండి, అది అందంగా కనిపిస్తుంది. 4 రంగులు కలిపి పెడితే ఇంకా అందం కనిపిస్తుంది. మీ కుటుంబంలో 4 ఉండాలి, 4 రంగులు ఉన్నాయి, కానీ వేరే వేరేగా ఉండడం వల్ల ఆ అందం కనిపించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అలాంటి ఎడారి లాంటి జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? నేను అందాన్ని తీసుకొస్తాను, ఆనందాన్ని తీసుకొస్తాను, సంతోషాన్ని తీసుకొస్తాను. మీ జీవితంలో ఈరోజు మీరు ఎడారి చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను నమ్ము, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను దీవెనగా మారుస్తానంట. వాగ్దానంతో కూడిన మాటలు మాట్లాడతాడు యేసయ్య. మాటలతో సరిపెట్టే దేవుడు కాదు. చాలా మంది కౌన్సిలింగ్కి వెళ్తే ఏదో స్టోరీలు చెప్తుంటారు, ఏదో కథలు చెప్పి, ఉదాహరణలు చెప్పి మనల్ని పంపించడానికి ప్రయాసపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణలు చెప్పొచ్చు, ఉపమానాలు చెప్పొచ్చు, చెప్పకూడదని నేను అన్నను, కానీ పరలోకానికి సంబంధించిన విధంగా ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఎడారి లాంటి జీవితం కేవలం పరీక్షకు సంబంధించిందే కాక అందానికి కూడా సంబంధించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనందానికి సంబంధించింది. మరి అదేవిధంగా రెవల్యూషన్ అంటే అందులో ఉన్న మర్మాలు కూడా, అంటే ఎడారి లాంటి జీవితంలో ఎలాంటి రహస్యాలు దాగి ఉంటాయో అవి కూడా మీరు తెలుసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒంటరి జీవితంలో చాలా అనుభూతి కలిగి ఉంటాం మనం. అనుభూతి కలుగుతుంది మనకి, మరి ఎదుగుదల కలుగుతుంది. లాట్ ఆఫ్ రెవల్యూషన్స్ విల్ కమ్ వెన్ యు ఆర్ ఇన్ ఏ లోన్లీ ప్లేస్. ఎందుకు యేసయ్య ఎడారిలోకి వెళ్ళిపోయాడు? ఎందుకంటే అక్కడ ఉంటే సావాసం దేవుడితో మాత్రం అధికముగా ఉంటుంది, లోకరీతిగా సావాసం తక్కువ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, టెస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్. అక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే మన జీవితంలో అనేక రకాలుగా మార్పులు మొదలవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అనేక రకమైన మార్పులు మన జీవితంలో మొదలవుతాయి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి మనం అనుకుంటాం, ఓహో ఇంత మార్పులు మన జీవితం, ఎడారిలో ఎలా మార్పులు వస్తాయని మనం అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ యొక్క స్థలంలో ఉంటేనే ఆ మార్పులు. యేసే చూడండి, సాధారణమైన వ్యక్తిగా ఎడారిలోకి వెళ్ళాడు, అద్భుత రీతిగా దీవించబడ్డాడు, మరి అద్భుత రీతిగా శక్తి సామర్థ్యం కలిగి బయటికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఎక్కడ చీకటి ఉండడో అక్కడంతా కూడా వెలుగుతో నింపబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తొందరపడకూడదు మనం. చాలా మంది ఎడారి లాంటి జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడు పోతామా, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు బాగుపడతాం, ఇంకా ఎప్పుడు నేను దీవించబడతాను అని చెప్పి చాలా బాధపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలాగంటే యవనస్తులు మనం చూస్తుంటాం, 22, 23, 25 ఈ కాలంలో, ఈ వయసులో వాళ్ళకి చాలా తొందర ఉంటుంది. దేనికి? అతి త్వరలో పెళ్ళి అయిపోవాలని, అతి త్వరలో ఒక కుటుంబంగా మారాలని వాళ్ళు చాలా ఆశిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ఆశిస్తుంటారు, చాలా ఆనందపడతారు. మరి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా తొందరగా పెళ్ళి అయిపోతే బాగుంటుందని ఆశిస్తూ ఉంటారు. చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను అలా చేసుకోకూడదని అనను, కానీ దానికి అర్థం ఏంటంటే, ఒక మంచి పార్టీలో ఉన్నారనుకోండి మీరు, చాలా మంచి పార్టీలో, చాలా అద్భుత రీతి అయిన పార్టీ. కొన్ని పార్టీస్ ఎలా ఉంటాయంటే సందర్భాలు
ఆ స్థలాన్ని వదిలి వెళ్ళాలని మనసు ఒప్పుకోదు మనకి. ఏ విధంగా అయితే 2 చేపలు 5 రొట్టెలను యేసయ్య అద్భుత రీతిగా 5,000 మందికి పంచిపెట్టినప్పుడు శిష్యులకు మనసు ఒప్పుకోలేదు అక్కడి నుంచి పోవాలని. ఇంత తొందరగా ఆవాల తీరానికి ఎందుకు? ఇక్కడ చాలా మంది మనల్ని పొగుడుతున్నారు, అన్ని విధాలుగా ఆనందం ఉంది, చాలా మంది మాట్లాడుతున్నారు, పలకరిస్తున్నారు, మీరేమో ఆవుల తీరానికి వెళ్ళండి అంటున్నారు. బాధపడ్డారు. మరి అదేవిధంగా కొన్ని ఫంక్షన్స్లో కూడా మనకు మనసు ఒప్పుకోదు, పోదామని, బయటికి రావాలని, అక్కడే ఉండాలని, ఇంకా కొద్దిగా సేపు ఉంటే బాగుంటుంది, ఇంకా మనుషులను మనం కలవచ్చు, ఇంకా వారితో సావాసం కొద్దిగా సమయం గడపవచ్చు అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ తొందరపడి ఎప్పుడైతే 22, 23, 24, 25 ఈ వయసులో సాధారణంగా పెళ్లి చేసుకుంటారో వాళ్ళ జీవితం అంటే తర్వాత ఎలా ఉంటుందంటే ఒక మంచి పార్టీని వదులుకొని మనం వచ్చేసినట్టే ఉంటుంది. బిఫోర్ టైం 12 గంటల వరకు పార్టీ అవుతుంది. మనం ఏమనుకుంటాం, 8 గంటలకే వెళ్ళిపోయాం, అయ్యో ఇంకా కొద్దిగా సేపు ఉంటే బాగుండేది. ఆ రీతిగా సో ఎడారి లాంటి జీవితం కూడా అలాగే. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకుంటాం ఇది తొందరగా అయిపోతే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. తొందరగా అయిపోతే బాగుంటుంది. కానీ తొందరపడితే ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి పార్టీని వదులుకున్న విధముగా ఫీల్ అవుతాం. తర్వాత అయ్యో ఇంకా కొన్ని రోజులు ఎడారిలో ఉంటే బాగుండేది. కొన్నిసార్లు చూడండి, కొందరు ఇంటికి వెళ్తాం మనం ఊర్లకి, అక్కడ ఉన్నంత వరకు పోతా 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 అంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో ఇంకా 2 రోజులు ఉంటే బాగుండేది. అందుకని ఎడారిలో ఎంతగా ఉంటామో అంతగా మనము దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మరి అదేవిధంగా కొందరు జీవితంలో చూడండి, చాలా మంది యవనస్తులు అతి తొందరగా ప్రేమలో పడతారు. చాలా తొందరగా వయసుకు మించిన ప్రేమ పుట్టుకొస్తుంది వాళ్ళకి. ఇదేంటి బ్రదర్ వాక్యంలో మీరు ఇవన్నీ చెప్తున్నారు? ఉదాహరణలు చెప్తున్నాను. చాలా మంది ప్రేమలో పడతారు, తొందరగా ప్రేమ, టూ ఫాస్ట్ ఫాలింగ్ ఇన్ లవ్. సో ఇది ఎలా ఉంటుందంటే అతి త్వరగా ప్రేమలో పడడం అంటే ముందుగానే ప్రతి ఒక్క అంటే అగ్రిమెంట్ అంటే ప్రతి ఒక్క కార్యాల్లో సిద్ధపడ్డం అనమాట. ప్రతి దానికి ఒప్పుకోవడం, ప్రతి దానికి రాజీ పడ్డం అనమాట. సో ఫాలింగ్ ఇన్ లవ్ టూ ఫాస్ట్ ఇస్ లైక్ క్లికింగ్ ఐ అగ్రీ వితౌట్ రీడింగ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. అతి త్వరలో ప్రేమలో పడ్డం ఏంటంటే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ అంటే జీవిత విధానాన్ని చదవకుండా, జీవితాన్ని ఎలాంటి అనుభవం తెలియకుండా, జీవితం ఎలా ఉంటుందని తెలియకుండానే ముందుగానే ప్రతి ఒక్క కండిషన్కి అగ్రి అయిపోవడం, అందులో పడిపోవడం, తర్వాత బాధపడడం. సో అందుకని అదే విధంగా మనం పోలిస్తే ఎడారి లాంటి జీవితం మనం చూస్తే ఎడారి ఎలా ఉంటుంది మనకు తెలియదు, పూర్తిగా అనుభవించలే. ఇంకా ఈ ఎడారి జీవితం నుంచి బయటకు వచ్చేటప్పటికి ఏమొస్తుందని మనం గ్రహించకుండానే అవతలికి వెళ్ళిపోవాలి. ఎలాంటి పరిస్థితులైనా బ్రదర్ నన్ను ఈ కండిషన్ నుంచి తీసేయండి మీరు బయటికి, ఎలాంటి పరిస్థితులైనా నాకు అతనే కావాలి, నాకు ఆమెనే కావాలి, ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడో మనమేం చేస్తామంటే ఈ జీవితం నుంచి మరొక జీవితంలోకి రావడానికి ప్రయాసపడతాం. అంటే మరొకరి చేతిలో మన జీవితాన్ని సమర్పించుకోవడానికి మనం ప్రయాసపడతాం. మరొక కాలానికి, మరొక వైపు నేను ఇక్కడ నిన్ను బంగారు భవిష్యత్తులో తయారు చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అలా తొందరపడి మరొక కాలంలోకి, మరొక దశలోకి మనం ప్రవేశించాలని ప్రయాసపడితే అది ఎలా ఉంటుందంటే మన ఫోను పాస్వర్డ్ ఓపెన్ చేసి ఇతర చేతుల్లో ఇచ్చినట్టే. ఏమైతుంది? ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా క్లియర్ అయిపోతుంది, అందులో ఉన్న రహస్యాలు అన్ని కూడా తెలిసిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఎప్పుడైతే మనము ఆవల తీరంలో ఉన్న వాటిని నమ్ముతామో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క సమస్తాన్ని మరొక సమర్పిస్తున్నాం. నువ్వు ఏదన్నా చెయ్యి, నన్ను మాత్రం ఇక్కడి నుంచి తీసేయి. ఆ రీతిగా ఇప్పుడు చూడండి, దానికి ఉదాహరణ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆ అబ్బాయి ఎక్కడో ఉంటాడు,
మీడియేటర్ని నమ్మి అమ్మాయి ఇల్లు వదిలేసి వస్తుంది, అతనితో పాటు వెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు. ఆమెకు ఒకటే తెలుసు, నన్ను తీసుకెళ్ళి నేను ప్రేమించే అబ్బాయి దగ్గర ఇతను తీసుకెళ్ళి చేర్పిస్తాడని. మధ్యలో ఏమైనా పర్వాలేదు, నాకు చేరితే చాలు. ఆ రీతిగా ఉంటుంది ప్రియమైన దేవుడు. కానీ ఇక్కడ ఎడారి జీవితంలో దేవుడు ఒంటరితనంలో, ఈ ఎడారిలో నీకు అందమైన జీవితాన్ని తయారు చేస్తున్నాడు, ఒక ఆనందకరమైన జీవితాన్ని తయారు చేస్తున్నాడు, ఎదుగుదలకు అనుభవాలు ఇస్తున్నాడు నీకు. నువ్వు రానున్న తరాన్ని చూడగలుగుతావు, రానున్న తరానికి దీవెనగా నువ్వు మారగలుగుతావు అని దేవుడు నీకు అక్కడ నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఎడారిలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అనేకంగా ఇప్పుడు చూడండి, చాలా మంది కష్టాల్లో, నష్టాల్లో, వేదనలో, బాధలో, దుఃఖంలో ఏం చేస్తుంటారు? అక్కలతో, అమ్మలతో, చెల్లిలతో, స్నేహితులతో, వారితో వీరితో కూర్చొని ఇదే ముచ్చట, నా బతికి ఇట్లయిపోయింది, నా జీవితం గంగలు కలిసిపోయింది, నేను బర్బాద్ అయిపోయినా, వాడు మోసం చేసిండు, వీడికి ఇట్లే చేసిండు, వాడు అలా నా కొడుకు, వీడి ఈ కొడుకు, ఆ కొడుకు, ఇదే మన జీవితంలో మనం మాట్లాడుతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎడారి లాంటి జీవితం, మనం ఒంటరితనం జీవితం మనం జీవిస్తున్నాము, ఆ సమయంలో మనం ఏం చేయాలంటే, అనేక నంబర్లు ఏ విధంగా అయితే, ఇప్పుడు చూడండి, కొంతమందికి మోషన్స్ అవుతాయి. మోషన్స్ అంటే లూజ్ మోషన్స్, విరసనాలు. వెంటనే ఎవరికైనా వెళ్ళి చెప్పండి, నాకు మోషన్స్, మంచిదేనమ్మా, కడుపంతా క్లీన్ అవుతుంది అంటారు. దానికి వేరే మాట అనరు. మా చిన్ననాట్లో మా నాన్నమ్మ మాకు ఒక నూనె ఇచ్చేది, తాగితే కడుపు క్లీన్ అవుతుందంట, దాంట్లో ఉన్న పురుగులు కూడా బయటికి వస్తాయంట. అది తాగేసి ఏం తినకుండా ఉండాలంటే ఎలా ఉంటాం? తాగేసి నేనైతే దొంగచాటుని తినేసేవాడిని, ఇంకా బాగా వస్తుంది అనేవాడిని. అన్ని కాలవుతుంది కదా, నువ్వే అన్నావు కదా అనేవాడిని. సో ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ యు ఆర్ ఇన్ లోన్లీనెస్, వెన్ యు ఆర్ బిల్డర్నెస్, ట్రై టు కట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ స్పీకింగ్ అగెయిన్స్ట్ యువర్ డెస్టినీ. ఇక్కడ దేవుడు నీ ప్రణాళికను సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయాసపడుతున్నాడు. దేవుడు నిన్ను తనతో ఉండే విధంగా నీకు కొన్ని మర్మాలు చెప్పాలనుకుంటున్నాడు. కానీ నువ్వు వీళ్ళతో ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఇచ్చే బలహీనమైన ఆలోచనలోనే నువ్వు పూర్తిగా మునిగిపోతున్నావు. మరి దేవుడితో సావాసం లేకుండా చాలా మంది ఇలాంటి సమయంలో ఫోన్లు, ఏమమ్మా ఇంతసేపు నుంచి ఫోన్ మాట్లాడుతున్నావు, నేను అప్పటి నుంచి చేస్తున్నట్టు, ఎక్కడ బ్రదర్, ఎక్కడెక్కడో ఏదేదో ట్రై చేస్తున్నానంటారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుడు, ఇంతమంది మధ్యలో మనం ఉన్నప్పుడు ఏమైతుందంటే, పుస్తకం ఏదైతే మనం చదివేసాం అనుకుంటాం కదా, బాగా తెలుసుకున్నాం అనుకుంటాం, చాలా మంది మధ్యలో, చాలా సలహాల మధ్యలో, చాలా మంది మధ్యలో మనం ఏదైతే మన జీవితాన్ని, మన గమ్యంలోకి మనం వెళ్ళాలని, ఎడారి జీవితం నుంచి మనం బయటికి రావాలని ప్రయాసపడతామో, చాలా సలహాల మధ్యలో, అప్పుడు ఏమవుతుందంటే, ఈ గోల వల్ల, ఏ పుస్తకం అయితే మనం చదివామనుకుంటామో, తెలుసుకున్నాం అనుకుంటామో, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అందులో కొన్ని పేజీలు మనం వదిలేస్తాం. ముఖ్యమైన పేజీలు ఉంటాయి అవి ఆ బుక్లో. ఎందుకంటే ఇక్కడ విన్నావు, అక్కడ విన్నావు, అక్కడ విన్నావు, ఏది విన్నావు, ఏది చేయాలి, ఏది గుర్తులేదు. 10 మంది చెప్పింది ఇద్దరిదే గుర్తుంది, 8 పేజీలు పోయినాయి. అందులో ముఖ్యమైన పేజీ ఏదంటే, దేవుడు నీకేం సలహా ఇచ్చాడో ఆ పేజీ నువ్వు చదవలేకపోయావు. సో డిటాక్సింగ్ ఇస్ బెటర్ దెన్ కలెక్టింగ్. సో ఇంకా స్నేహితులు చేసుకోవడం, ఇంకా పరిచయాలు చేసుకోవడం, ఇంకా ఎవరైనా దొరుకుతారా? లే, దేవుని మీద ఆధారపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అడ్వాన్స్ గా కొంతమంది చూడండి, ఎడారి లాంటి జీవితం జీవిస్తున్నాం, యవ్వన కాలంలో అనుకోవచ్చు. బిఫోర్ గానే ఆఫర్స్ ఇస్తున్నారు, బిఫోర్ గానే టెక్స్ట్ మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదన్నా ఉంటే తెలుసుకోవచ్చు, ఏదన్నా ఉంటే అవుతుంది కదా. అదేంటంటే 7 రాళ్ళు కొడితే 1 పడదా. సో అడ్వాన్స్గా మనం ప్రిపేర్ అవుతాం. సో డిపెండింగ్ అపాన్ గాడ్, డెజర్ట్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ ఆఫ్ రెవల్యూషన్. అక్కడ ప్రతి ఒక్క మర్మాలు, రహస్యాలు తెలుసుకునే స్థలము ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో పూర్తిగా తెలియకుండా ఎడారి నుంచి నువ్వు బయటికి రావాలని ప్రయాసపడుతున్నావు అనుకో. ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది మనం సినిమాలకు వెళ్తూ ఉంటాం, అవునా కాదు? ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది సినిమాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాము,
పూర్తి సినిమా చూస్తామా, సగమే చూస్తామా? పూర్తి సినిమా చూస్తాం. సో ఎడారి నుంచి సగం జీవితంలో బయటికి రావడం కూడా సగం సినిమా నుంచి బయటికి రావడం. నువ్వు సగం సినిమా చూసినావు, బాగుంది బాగలేదు అది నీకే తెలుసు. సాధారణంగా నువ్వు అనుకోవచ్చు సగం సినిమా బాగలేదని. ఆ సగం సినిమా బాగలేదని నువ్వు బయటికి వచ్చిన తర్వాత సగం సినిమాని సూపర్గా ఉంటుంది. కానీ నువ్వేం చేసినావు, ఆ ఎడారి నుంచి ఆ సగం సినిమాను వదులుకొని సూపర్ సినిమాను వదులుకొని మధ్యలోనే వచ్చేసినావు. చూసావా ప్రియమైన దేవుని బిడ్డలారా? సో హియర్ యు విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఎడారిలో నిన్ను దేవుడు పూర్తిగా మారుస్తాడు. పూర్తిగా నువ్వు బలహీనుడు అయితే నిన్ను బలముగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో గాడ్ ఆఫన్ టేక్స్ హిస్ పీపుల్ ఇంటు ద విల్డర్నెస్ టు రివీల్ హిస్ పవర్, ప్రిపేర్ దెమ్ ఫర్ గ్రేట్నెస్. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఎడారిలో తీసుకెళ్లడం అంటే తన యొక్క శక్తిని తన యొక్క బిడ్డలకు తెలియపరచడం. మరి రెండోది ఏంటంటే వారిని ప్రిపేర్ చేయడం, వారిని తయారు చేయడం తన మహిమ కోసం. మరి అదేవిధంగా మనము కూడా మహిమను పొందుకోవాలనుకొని వాటి కోసం మనల్ని కూడా మహిమను పొందుకునే విధంగా దేవుడు తయారు చేస్తాడు. మరి అదే విధంగా తన మహిమ కోసం కూడా దేవుడు మనల్ని ఎడారిలో తీసుకెళ్తాడు. ఎందుకంటే సాధారణంగా ఎడారిలోకి వెళ్ళగానే అన్ని ఎంటీగా కనిపిస్తుంది, ఖాళీ స్థలంగా కనిపిస్తుంది. కానీ నిజంగా నువ్వు ఆధ్యాత్మిక నేత్రంలో చూస్తే, నీ ఆధ్యాత్మిక నేత్రముల ద్వారా నువ్వు చూస్తే దేవుని యొక్క సన్నిధి కనిపిస్తుంది అక్కడ. చాలా మంది అంటే అక్కడ ఏముండదు, అక్క ఖాళీగా ఉంటుంది, ఒక్క పిట్ట కూడా కనిపించదు అంటారు. కానీ నిజంగా నువ్వు ఆధ్యాత్మిక కళ్ళు తెరిచి చూస్తే పరలోక దూతలు కనిపిస్తారు, నీకు పునీతులు కనిపిస్తారు, 24 పెద్దలు కనిపిస్తారు, ప్రవక్తలు కనిపిస్తారు. మరి అనేకులు మనకంటే ముందుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. మన తాత ముత్తాతలు, తండ్రి తల్లి వారందరూ కూడా నీకు అక్కడ కనిపిస్తారు. మనకెలా కనిపిస్తుంది? అది ఖాళీ స్థలంలా కనిపిస్తుంది, ఎంటీ ప్లేస్ అనుకుంటాం మనం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మీరు నేను ఆలోచించేంత డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఎవ్వరు లేరు ఇక్కడ ఆలయంలో, నేను ఒక్కడనే వచ్చినా అనుకోండి, అదే మిమ్మల్ని ఒక్కరినే పంపిస్తే మీరేమంటారు? బ్రదర్ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అలా అనుకోను, నేను నాతో పాటు పరలోకం ఉంది అనుకుంటాను. నేను ఒక్కడనే వచ్చాను, కానీ ఇక్కడ రాగానే అనేకుల మధ్యలో చేరిపోయాను. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వెన్ యు ఎంటర్ ఇన్ టు ద బిల్డర్నెస్ యూ కెన్ సీ వాట్? యూ కెన్ సీ ద ప్రెజెన్స్, యూ కెన్ సీ ద ఏంజిల్స్ ఆర్ ప్రెజెంట్ దేర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ మే సీమ్ పెయిన్ఫుల్ బట్ ఇట్ క్యారీస్ హిడెన్ ట్రెషర్స్ ఇన్ యువర్ లైఫ్. అది చాలా వేదనకరంగా ఉంటుంది ఒంటరిగా జీవించడం, కానీ రహస్యంగా దాగి ఉన్న ఆ గొప్ప ధనము అది నువ్వు చూడలేకపోతున్నావు. ఆ రహస్యంగా ధనమంతా కూడా నువ్వు చూడగలుగుతావు. ఆ రహస్యమైన దీవెనలన్నింటినీ కూడా నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో బిల్డర్నెస్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదివితే 1వ వచనం 2వ వచనంలో మోసెస్ వాజ్ ఇన్ ద విల్డర్నెస్ వెన్ హీ సా ద బర్నింగ్ బుష్. చూడండి ఎంత రహస్యంగా దాగున్న దేవుని యొక్క సన్నిధిని చూడగలిగాడు మోసే. మోసే ఐగుప్తులో పుట్టాడు, ఐగుప్తులో పెరిగాడు, రాజభవనంలో జీవితాన్ని అనుభవించాడు. కానీ దేవుని యొక్క సన్నిధి, హీబ్రుడై దేవుని యొక్క సన్నిధిని అనుభవించలే. దేవుణ్ణి ముఖాముఖిగా మండుచున్న పొదలో దేవుణ్ణి చూడలేకపోయాడు మోసే. పుట్టుక నుంచి దేవుని పిలుపు కలిగి ఉన్నాడు, తన బిడ్డలను రక్షించే, వాగ్దాన భూమిలో నడిపించే దేవుని యొక్క దీవెన కలిగి ఉన్నాడు, పిలుపు కలిగి ఉన్నాడు మోసే.
కానీ దేవుని యొక్క సన్నిధి ఆయన ఎక్కడ చూడలేకపోయాడు. మీరు అనుకుంటారు ఇంతసేపు బ్రదర్ కహానీ చెప్పాడని. మీరు ఒకసారి నిర్గమకాండ 3వ అధ్యాయం 1-2 వచనం చదివితే అక్కడ చూస్తారు, మండుచున్న పొదలో వద్దమ్మా, మండుచున్న పొదలో దేవుడు అగ్ని రూపంలో అతనికి దర్శనమిచ్చి మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, నువ్వు నిలబడిన స్థలము పవిత్రమైనది, నీ పాదరక్షణలు తీసేసి ఇక్కడికి దగ్గరికి రా అన్నాడు. అక్కడ ఎంత పవిత్రమైన అద్భుతమైన ఊహించలేని దానికంటే అధికంగా దీవెనకరమైన మాటలు మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనను దీవిస్తున్నాడు. సాధారణమైన వ్యక్తి ఎడారిలో ఉన్నాడు 40 సంవత్సరాలు. అక్కడ దేవుడు దర్శనమిచ్చి నేను ఇక్కడ ఉన్నానని తెలియపరిచి, నీ చేతిలో ఉన్న కర్ర అభిషేకంతో నిండి ఉన్న కర్ర, పరలోకపు శక్తి కలిగి ఉన్న కర్ర అని తెలియపరిచి, అతను పలుకుతే నీళ్ళు వచ్చినట్లు, అతను చేతులెత్తితే సముద్రాన్ని వీడిపోయినట్లు శక్తితో నింపింది స్థలము ఎడారి. ఎడారి జీవితము సాధారణమైన జీవితం కాదు, అందరికీ రాదది. ఒంటరిగా ఉండాలని కోరుకుంటే మనకు సమయం దొరుకుతలేదు. ఆ ఫోను, ఈ ఫోను, ఏదో ఒక మాట, ఏదో ఒక తలంపు. కానీ ఇక్కడ మోసే ముఖాముఖిగా దేవుని యొక్క స్వరము చెవులార వినగలిగిన స్థలము ఎడారి. ఈ లోకంలో మనం ఎంత కలిగి ఉంటాం అంత డిస్టర్బ్గా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఎంత అబద్ధం. అన్ని వదిలేసి ఒకరోజు మౌనంగా వెళ్ళిపోతాం. అన్ని ఆశపడుతుంటాం మనం. అది ఎంత ఉన్నా కూడా, 1000 మంది నన్ను గౌరవించినా అది నాకు మంచిదే, చాలా మంచిది. కానీ ఒకరి తర్వాత ఒకరు సాయంత్రం రాత్రి వరకు వస్తా పోతా ఉంటే గౌరవాన్ని పొందుకొని కానీ దేవుని మహిమను, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాను. అలా అని పొందుకోవద్దు, ప్రజలను మనం కలవద్దని నేను అనడం లేదు. చూడండి మన సమయం ఎక్కడ పోతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. So it was looking empty, but he saw the burning bush and encountered God's call for his destiny. ఎడారి నుంచి ఎదుగుదలతో పాటు, శక్తితో పాటు, బలముతో పాటు, ధనముతో పాటు, పేరు ప్రతిష్టతో పాటు, మరి అదే ఎడారిలో చచ్చిపోతే ఆయన ఎక్కడ పాతి పెట్టేవారు, ఏమయ్యేదో. కానీ మోసే యొక్క మరణం తండ్రి దేవుని ముందు జరిగింది. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఎంత పెద్ద పేరు, ఎంత ధనము, ఎంత పవర్ ఆయన పొందుకున్నాడు ఎడారిలో. మరి మోసే యొక్క శవము ఇప్పటి వరకు ఎక్కడుందో ఎవరికి తెలియదు. డిటోనామీ చాప్టర్ 34:6 అమ్మ. నిర్గమకాండం, ద్వితోపదేశ కాండం 34వ అధ్యాయం వచనం 6 ఇవ్వండి. చూడండి, మోసే మరణించాడు, కానీ ఈ రోజు వరకు 34:6 ఇప్పటి వరకు ఎవరికి తెలియదు మోసే యొక్క ఆ దేహం ఎక్కడుందని. ఎంతో మంది వెతికారు, ఎవ్వరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And he buried him in a valley in the land of Moab, over against Beth Peor, but no man knows of his sepulchre unto this day. No one knows his body, dead body, unto this day. బేతాబేరు ఎదుట మోయేబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈ యొక్క శవాన్ని వెతకడానికి సైతాన్ రాజ్యం తిరిగింది, కానీ కనిపెట్టలేకపోయారు. అక్కడ మిఖాయిల్ దూత ఎప్పుడైతే మోసే యొక్క దేహాన్ని వెతకడానికి వచ్చారో, అక్కడ మిఖాయిల్ దూత యుద్ధానికి వచ్చాడు.
కానీ మికాయల్ దూత కూడా తన శక్తిని ఉపయోగించలే. ఈవెన్ మైకిల్ ఏంజెల్ నెవర్ యూజ్డ్ హిస్ స్ట్రెంగ్త్ టు ఫైట్ అగేన్స్ట్ ద డెవిల్. హి సెడ్, లెట్ ద లార్డ్ రిబ్యూక్ యూ. దేవుడే నిన్ను నాశనం చేయునుగాక, దేవుడే నీ శక్తి సామర్థ్యాన్ని విరగొట్టునుగాక అని మికాయల్ బలవంతుడు, శక్తిశాలి అన్నాడు. కొన్నిసార్లు నేను చూసుకుంటాను, నేను చేస్తాను. నో, లెట్ ద లార్డ్ రిబ్యూక్ యూ. Amen. అక్కడికి సైతాన్ రాజ్యం మాయమైపోయింది. ఎంత పెద్ద పేరు, ఆయన దేహం ఎంతగా దీవించబడ్డదో. ఎందుకంటే సైతానికి తెలుసు మోసే దేహంలో ఎంత శక్తి ఉన్నది. దేవుడే ఎక్కడో దాచిపెట్టేశాడు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని అంతగా దీవించబడ్డాడు మోసే అంటే ఎక్కడ? ఎడారిలో. ఆ బలము, ఆ శక్తి. ద బ్యూటీ ఆఫ్ wilderness is that it strips away distractions and makes room for God's voice. ఈ ఎడారి జీవితం ఏం చేస్తుందంటే, ఎడారి లాంటి ప్రదేశం మనకి ఏమిస్తుందంటే, లోకరీతిగా వస్తున్న డిస్టర్బెన్స్ అన్నిటిని తీసేసి దేవుని యొక్క స్వరం వినే ఆ యొక్క పరిస్థితిని ఏర్పరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెనీ టైమ్స్ it is in our lonely seasons that we hear God most clearly. చాలా స్పష్టంగా, అద్భుత రీతిగా ఎక్కడ వింటామంటే, ఎక్కడైతే మనము కేవలం ఒంటరిగా ఎడారి జీవితం జీవిస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మనం ఇజ్రాయెల్ బిడ్డలను చూస్తే 40 సంవత్సరాలు, 400 సంవత్సరాలు బానిసగా, బెదర్ చెప్పిన కథలే చెప్తున్నారు, వినండి. చెప్పిన కథలోనే మర్మాలు ఉన్నాయంటే ఇంకా దేవుని యొక్క రహస్యమైన స్థలంలో, ఎడారిలో ఎన్ని మర్మాలు ఉంటాయో అది నాకు తెలియదు. సో ఇక్కడ ఏమైందంటే 400 సంవత్సరాలు ఇజ్రాయెల్ బిడ్డలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ప్రార్థన పూర్వకంగానే జీవిస్తున్నారు. ప్రభువా కష్టాలున్నాయి, ప్రభువా నష్టాలున్నాయి, ప్రభువా ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా ఎడారి జీవితం జీవించిన ఈ బిడ్డలు ఎడారిలో నడిచినప్పుడు వాళ్ళు ఏం చూడగలిగారంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే మేఘస్తంభంతో దేవుని యొక్క సన్నిధిని చూడగలిగారు. Amen. రాత్రి కాగానే అగ్నిస్తంభం లాంటి దేవుని యొక్క మెరుపును చూడగలిగారు. చూశారండి, ఎడారిలో దేవుని యొక్క సన్నిధి ఉన్నదని ముందే చెప్పిన. మనం అనుకుంటాం ఎడారి, ఈ ఒంటరితనం, ఈ బాధ, నాకు భర్త లేడు, నాకు భార్య లేడు. నేను ఇంతకుముందు ఎప్పుడో చెప్పినాను టెస్టిమనీ. మా డాడీ నన్ను చాలా బాగా పెంచాడు. మేము పేదవాళ్ళు కావచ్చు కానీ చాలా ముద్దుగా పెంచాడు. ఆయన లేనితనము నాకు చాలా బాధ అనిపించింది. ఎడారి లాంటి జీవితం అనుకున్నాను. కానీ ఆయన లేనితనమే, అంటే అలా మా డాడీ చచ్చిపోవాలని నేను అనుకోలేదు. ఆయన లేనితనమే దేవుని యొక్క మహిమను నేను చూడగలిగాను. Amen. దేవుడు ఉన్నాడని పూర్తిగా నేను తెలుసుకోగలిగాను. సో ఎక్సడస్ 13:21 మనం చూస్తే, God's presence was closer in the wilderness than it had ever been in Egypt. ఎప్పుడు కూడా ఐగుప్తు దేశస్థులతో ఇంత దగ్గరగా దేవుని సన్నిధి ఎప్పుడు లేకుండే. వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడలే ఆ దేవుని యొక్క సన్నిధి. They were able to see the presence of the Lord when they started to walk in the desert. When they were in the wilderness, they were able to see the wonders of God, the powerful miracles of God, where no one can do that. ఏ సైన్స్, ఏ శక్తి, ఏ బలము, బ్రిడ్జిలు కట్టి నీళ్ళని వేరే చేయొచ్చు కానీ ఒక పలుకుతో ఇలా చెయ్యెత్తితే వేరైపోవడం ఇంతవరకు ఎక్కడ మనం చూడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎక్కడ చూడగలిగారు? మన్నా రోజు ఉదయాన్నే కురవడం, బండ నుండి నీళ్లు, మారా నీళ్లు తీపి నీళ్లుగా మారిపోవడం, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు. ఎడారిలో పాములు వచ్చి కరవడం. పాములు ఉంటాయి ఎడారిలో.
ఆ ఎండకే పాములు చచ్చిపోతాయి. ఆ ఇసుక రేయిలో పాములు బతకలేవు. కానీ అక్కడ సజీవమైన పాములు వచ్చి ఇజ్రాయెల్ బిడ్డలను కొట్టడం చూసిండ్రు, వాళ్ళు సావడం చూసిండ్రు. ఎవ్వరు చంపలేరు కానీ పాములు చంపినాయి వాళ్ళని. కానీ మోసే చేసి పెట్టిన పామును చూస్తే మళ్ళీ బ్రతుకుతారని, జీవం ఇచ్చే ఆ సర్పాన్ని, జీవం లేని సర్పాన్ని పైకి చూస్తే, బ్రాంజ్ సర్పంట్ని చూస్తే అలా బతుకుతారు. ఈ రోజుకు కూడా సర్పం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. రండి నాతో, నేను వెళ్తున్నాను ఫిబ్రవరిలో. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో మనం ఏదైతే చూడగలుగుతామో అది సాధారణమైన జీవితంలో చూడలేము. అది చాలా మందికి తెలియదు. కష్టాలు, వేదన, బాధ, దుఃఖము ఇదంతా కూడా ఒక ఎడారి లాంటి జీవితం. ఆర్థికంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, నష్టము రావచ్చు బిజినెస్లో. విల్డర్నెస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ ఎన్కౌంటర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుణ్ణి స్వయంగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో విల్డర్నెస్ made Israelites to not only see the presence of the Lord, but to walk in the presence of the Lord. కేవలం దేవుణ్ణి చూడడమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, they were able to walk. So wilderness is a place of preparation. మనల్ని తయారు చేస్తుంది ఎడారి. ఎడారి జీవితం మనల్ని తయారు చేస్తుంది, అందరినీ తయారు చేసి, మన కుటుంబాన్ని తయారు చేస్తుంది. చూడండి, బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తాం? 10 పైసలు జాగ్రత్తగా చేసుకుంటాం. 10 రూపాయలు ఉందంటే దాన్ని, ఎందుకంటే లేనితనమే తెలుస్తుంది ఎలా జాగ్రత్తగా నడవాలని. ఉన్నప్పుడు ఏం చేస్తాం? మధ్యాహ్నం చికెన్ వండుతాం, రాత్రికి ఫిష్ ఫ్రై చేస్తామంట. ఇప్పుడు ఒక్కొక్క ఉందంటే ఒక్కొక్కరి ఇంట్లో చూడండి, ఒకరికి ఇడ్లీ, ఒకరికి పూరి, ఒకరికి దోశ. నేను దోశ తినను, నాకు ఉప్మా కావాలి, ఒక ఉప్మా అలా వండి పెడతారు. ఎందుకంటే 4 రకాల పిండిలు ఉన్నాయి, స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, కాబట్టి వండి తినడానికి కష్టమేం. లేకపోతే ఇంత ఉప్మా చేస్తే అందరు దాంట్లోనే కొద్దిగా కొద్దిగా. సో జాగ్రత్త. ఈ కాలంలో, వచ్చే కాలం మనం జాగ్రత్త పడతాం, అది బైబిల్లోనే ఉంది. 7 సంవత్సరాలు కరువు కాలం రాబోతుందని యోసేపు ఫేరో రాజుతో వచ్చి చెప్తే దాచిపెట్టుకున్నారు 7 సంవత్సరాల కోసం, కరువు కాలం వస్తుందని తెలిస్తేనే. సో కరువు కాలం వస్తేనే రానున్న ప్రాస్పరిటీలో ఎలా జీవించాలి మనం నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చెప్పాడు, నేను విన్నాను, మేము ఒకప్పుడు మా ఇంట్లో 3 టిఫిన్లు అయ్యేవంట, 4 లంచ్లు, 4 కూరలు ఉంటాయి, మేము పచ్చడి లేకుంటే తిననే తినం. ఇప్పుడు ఉట్టి పచ్చడితో తింటున్నారు. ప్రైజ్ ది లార్డ్. సో కరువు కాలం, ఎడారి లాంటి జీవితం మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో అరణ్యం ఏమిస్తుంది? ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్య జీవితం కరువు కాలం అనుకోకండి. కరువు కాలం మనకి ఉన్నత కాలంలోకి నడిపించే కాలం అనుకోవాలి. అందుకే అన్నాను, ఎండిన పొలము, ఎండిన నేల మనం చూస్తే రేపు పచ్చటి పంటలా మారేది అది. సో ఈరోజు నువ్వు ఎండిపోయేలాగా, సో అరణ్య జీవితం ఏంటంటే మనల్ని తయారు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం ఇవ్వండి. Deuteronomy chapter 8 verse 2. Remember how the Lord your God lead you all the way in the wilderness, to humble and to test you, in order to know what was in your heart. So the wilderness is not punishment but preparation. It prepares us for the promised land. Before Jesus began his ministry, he was led by the Spirit in the wilderness. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నదని తెలుసుకొనుటకు నిన్ను
అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకునుము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు ఎందుకు అరణ్యంలో నిన్ను పరీక్షించడానికి, నీ జీవితంలో నువ్వు తగ్గించుకొని ఎలాగా ముందుకు వెళ్ళగలుగుతావు, హెచ్చించబడగలుగుతావు, అది నీకు నేర్పించడానికి ఆ యొక్క మార్గంలో దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి నీ హృదయంలో ఉన్న బలహీనతలన్నీ తెలుసుకోవడానికి. లేనితనం వస్తేనే, ఇప్పుడు చూడండి, ఒక భార్య ఒక భర్త ముందు పెళ్లి చేసుకుంటారు బాగా, తర్వాతనే తెలుస్తుంది వాళ్ళకి వీడి దగ్గర ఏమీ లేదు. సో ఆ రీతిగా ఏమో అనుకున్నాను, బాగా ఉందనుకున్నాను, బాగా పెడతాడనుకున్నాను, బాగా తిప్పుతాడనుకున్నాను, బాగా బైక్ మీద తిరుగుదాం అనుకున్నాను, ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాను, ఇక్కడ చూస్తే ఏం లేదబ్బా, అన్నీ వేస్ట్. ఆ రీతిగా సో ఎడారి జీవితం ఎప్పుడైతే భర్త దగ్గర ఏమి ఉండదో, ఆ కుటుంబంలో ఏ ఎదుగుదల చూడమో, అక్కడ చూడండి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తాయి. కోపం, క్రోధం, ద్వేషం, పగ ఏముంది, ఏం చేస్తున్నావు, అయితే ఏంటిది, నువ్వేదో పెద్ద చూసినట్టు, నీకే బతుకులేదు, ఇవన్నీ బయటికి వస్తాయి. అక్కడ తగ్గించుకొని ఉంటుంది. అక్కడ మనం అనలేం, ఉన్న చారుతో తిందాం, ఉన్న పప్పుతో తిందాం, ఆనందంగా ఉండలేం. అదే తెలుసుకోవడానికి దేవుడు ఆ ఎడారిలో ఆ జీవితాలు నడిపించాడు. సో నీవు కూడా ఎలా ఉంటావని నిన్ను పరిశీలించడానికి, నీలో ఉన్న రహస్యం అంతా బయటపడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆకలితో పొద్దు నుంచి ఉన్నాడు అనుకోండి, పొద్దు నుంచి ఏం తినలే, ఇంకా పని చేస్తున్నాను నేను, అది రాత్రి కూడా తినలే సరిగా, అదిగో ఒక్క పూట లేకపోతేనే అన్ని బయటపడిపోయినాయి. 365 దినాలు తిన్నావు 3 పూటలు, ఒక్క పూట లేకపోతే అన్ని చెప్పేసినావు. అదే ఎడారి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేనితనం ఎక్కడైతే పుడుతుందో, ఎక్కడైతే మనకు మెప్పు రాదో, ఎడారి జీవితం ఎలా అంటే, ఇంకొక రకంగా చూస్తే పేరు ప్రతిష్ట, మనం ఎంత చేసినా పేరు రాదు, అది ఎడారి. అక్కడ చూడండి, నేను ఇంత చేసిన మినిస్ట్రీకి, నేను అంత చేసిన మినిస్ట్రీకి, నేను అట్లా చేసిన, నేను అన్నిటికీ కానుకలు ఇచ్చిన, అబాబాబాబాబా, అక్కడ పేరు రాలే అంతే. అయితే దేవుడు నిన్ను పేరు ప్రతిష్ట లేని స్థలానికి, ఎడారి అంటే అరణ్యం అంటే ఇది, ఎవ్వరు ఉండరు, నీకు పేరు లేదు, నీకు షాల్వు కప్పరు, నిన్ను పేరు పెట్టి కూడా ఎవరు పిలువరు, నీ పేరే నువ్వు మర్చిపోవాలి అక్కడ. అలాంటి స్థలానికి తీసుకెళ్తాడు దేవుడు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఎప్పుడైతే మనకు ఏదైతే రావాలో అది వస్తలేదో, అక్కడ మనం చాలా బాధపడుతున్నాం. సో ఇలాంటి స్థలంలోకి దేవుడు తీసుకెళ్తుంటాడు. ఎందుకు? మన హృదయాల్లో ఉన్న రహస్యాలు తెలుసుకొని. ఆ సమయంలో ఇజ్రాయెల్ బిడ్డలు చూడండి, 4 రోజులు బాగున్నారు, ఎర్ర సముద్రం నుంచి బయటికి రాగానే దాటిపోయారు. ఓ దేవుడా దేవుడా దేవుడా, మన్నా కురిపించాడు, ఓ దేవుడా దేవుడా, నీళ్ళు వచ్చినాయి, ఓ దేవుడా దేవుడా. ఆ తర్వాత అల్లం లేదు, ఉల్లిపాయ లేదు, ఈ కూడు ఇన్ని సంవత్సరాలు తిరగాలి, తినాలి, ఒరే మోసే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినావా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక ప్రవక్త అని చూడలే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. విల్డర్నెస్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, బట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. అక్కడ దేవుడు మనల్ని తయారు చేస్తాడు. చాలా బాగా తయారైపోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా, టు ప్రిపేర్స్ ఫర్ ద ప్రామిస్ ల్యాండ్. అయితే దేవుడు ఎందుకు సిద్ధపరుస్తాడు? ప్రామిస్ ల్యాండ్ అంటే మనం మళ్ళీ దేవుడు వాగ్దాన భూమిలోకి వెళ్ళడం కాదు. పరలోకంలోకి అయితే ఇది వాగ్దాన భూమి, మనం అందరం వెళ్తాం. కానీ దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి, ఎన్నో వచనాలు, ప్రవచనాలు మన జీవితంలో ఉన్నాయి. అవన్నీ నెరవేరుస్తాయి. Amen. సో వాటన్నిటిని నెరవేర్చడానికి మనందరినీ కూడా దేవుడు ఎడారి జీవితంలోకి, అరణ్య జీవితంలోకి నడిపిస్తాడు. మత్తయి సువార్త 4లో మనం చూస్తే యేసేను కూడా నేను ముందుగానే చెప్పాను, దేవుడు అరణ్యంలోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అక్కడ ద లార్డ్ ప్రిపేర్డ్ హిమ్ విత్ పవర్ అండ్ మేడ్ హిమ్ విక్టోరియస్. విజయవంతుడుగా మారాడు. ఎక్కడంటే ముందుగానే మారిపోయాడు యేసయ్య, తర్వాత వచ్చి సైతాన్లను జయించలే.
శక్తి మన దగ్గర డబ్బు ఉంటే మనం ముందుగానే అనుకుంటాం, నేను ఎట్లయినా కొనిస్తా వాటిని. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఒక బంగారం, ఒక డైమండ్ 1 కోటి రూపాయలది. మనం 2 కోట్లు ఉంటే ఏమనుకుంటాం మన దగ్గర? కోటే కదా, నేను ఎట్లయినా కొనేసుకుంటాను, ఎప్పుడైనా కొనుక్కుంటా. అలాగే 40 రోజుల్లో యేసేని తండ్రి దేవుడు ఎలా తయారు చేశారంటే, అక్కడ ఉండే ఆయన అన్నిటినీ జయించేశాడు. జస్ట్ టైం గడిపాడు అంతే. ప్రజల్లోకి పరలోకాన్ని తెలియపరుస్తూ ఆ నివాసం, ఆ సందేశం ఇవ్వాలని ఆ టైం తీసుకున్నాడే కానీ శిలువ మీద వెళ్ళడానికి టైం తీసుకోలేదు. ఎందుకంటే యేసేని చంపాలని ఎన్నోసార్లు వారు ప్రయాసపడ్డాడు. దేవుడు ఈజీగా ఇగో నేనే అని ఇచ్చేయవచ్చు. కానీ ఆయన సందేశం ప్రజలకు ఏదైతే పరలోకాన్ని తెలియపరచాలో అది ఇంకా ఉంది కాబట్టి అలా సమయాన్ని తీసుకున్నాడు. ఒక కొండ మీదికి తీసుకెళ్తారు యేసేని, చివరిదాకా వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్తారు తోసేయడానికి. అక్కడ దాకా తీసుకెళ్లారు. అక్కడి నుంచి యేసే వాళ్ళ మధ్యలో నుంచే నడుచుకొని రిటర్న్ వస్తున్నాడు. ఎలాగా? పరలోకపు శక్తి, మీరు నన్ను చంపలేరు, నా సమయం ఇంకా రాలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అదే విధంగా మనం చూస్తే దావీదు రాజు పెరిగింది ఎక్కడ? అరణ్యంలోనే పెరిగాడు, విల్డర్నెస్ లోనే. మరి విల్డర్నెస్ లో ఆయన ఎలుగుబంట్లను, సింహాలను చేతులారా చంపే శక్తి ఎక్కడొచ్చింది? అరణ్యంలోనే. డైరెక్ట్గా రాజభవనంలోకి వెళ్ళిపోలే, గొలియాత్ దగ్గరికి వెళ్ళి గొలియాత్ని చంపేలే, ముందు తయారయ్యింది ఎక్కడ? సో ఇక్కడైతే ఏ లేనితనం వస్తుందో, బలహీనం వస్తుందో, బాధ వస్తుందో, ఒంటరితనం వస్తుందో, అదే స్థలంలో పౌలు గారు గ్రంథాలు రాశారు చెరసాల్లో కూర్చొని. అంటే ఎక్కడున్నారు ఆయన? చెరసాల్లో ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? పరలోకంలో కూర్చొని ఉన్నారు. ఉండేది అందరికీ శరీరకంగా ఆడకనే ఆయన అక్కడ లేడు. ఆత్మదేవుడితో సామస్యం కలిగి రాస్తున్నాడు. ఆయన ఎక్కడ? చెరసాల్లో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విల్డర్నెస్ ప్రొడ్యూసెస్ బ్యూటీ ఇన్ క్యారెక్టర్. నీ నడవడికలో చూడండి, చాలా మంది ఎవరైతే అన్నానికి బాధపడుతుంటారో, ఎవరైనా కింద పారేసావో ఎంత అన్నం పారేసింది, మృదువుగా మాట్లాడడం, తేలిగా తీసేయడము, ఇవన్నీ ఏది ఉండదు. నిర్ణయాలు లేకుండా, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోరాలి. ఎందుకంటే వాళ్ళు బాధపడి వచ్చిండ్రు కాబట్టి, వాళ్ళకి అన్నీ తెలిసే, బాధపడి వచ్చింది కాబట్టి. ఒక భర్తను పోగొట్టుకున్న భార్యకే తెలుస్తుంది భర్త విలువ అంటారు. మరి అదేవిధంగా భార్యను పోగొట్టుకున్న భర్తకే తెలుస్తుంది భర్త. ఒకవేళ దేవుడి చిత్తమై వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకుంటే చాలా అన్యోన్యంగా ఉంటారు. ఎందుకంటే ముందు చేసిన ఏదో పనులు మళ్ళీ చేస్తే ఈమె కూడా ఆయన కూడా చాలా మర్యాదగా ఉంటారు, అడ్జస్ట్మెంట్ అయ్యి. లోపల మండినా బయట మాత్రం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీడు పోతే, ఆమె పోతే ఇంకా ఏడ తిరుగుతాం, ఉన్నదాంతో ఉన్నోడితోనే సర్దుకొని ఉందామని అలా బతుకు తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలుసు ముందుగానే, లేనితనం, ఎడారి జీవితం ఎలా ఉంటుందని. అక్కడ టెస్ట్ చేస్తాడు దేవుడు, నీకు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో విల్డర్నెస్ ప్రొడ్యూసెస్ బ్యూటీ ఇన్ యువర్ క్యారెక్టర్. నీ నడవడికలో, నీ జీవితంలో. అందుకే హోషియా 2:14 దేర్ఫోర్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అలోరీ హర్. Hosea chapter 2 verse 14. I will lead her into the wilderness and speak tenderly to her. సో హోషియా ప్రవక్త ఏమంటాడంటే, నేను ఎడారిలో, అరణ్యంలో వెళ్ళి ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటాను. ఆమె ఒంటరిగా ఉన్న ఆ స్థలంలోకి వెళ్ళి ఆమె గురించి ప్రతిదీ నేను తెలుసుకొని వస్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దేవుడు ఈ అరణ్యంలో తీసుకెళ్ళి మనల్ని ఏం చేస్తాడంటే, ఈ బ్యూటిఫైస్, మనల్ని అందముగా కనిపించే విధంగా మనల్ని తయారు చేస్తాడు. హ్యుమానిటీ, హ్యూమిలిటీ అంటే మానవత్వం, మన తగ్గింపు జీవితం ఏ విధంగా ఉంటుందో ప్రతిదీ మనకు నేర్పించి ఒక అందమైన వ్యక్తిగా మనల్ని తయారు చేయడానికి ఎడారిలో తీసుకెళ్తాడు. బ్యూటిఫైస్. బ్యూటీ పార్లర్లో తీసుకెళ్ళినట్టు అనుకోండి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం.
సో ఎప్పుడైతే దేవుడు ఇట్లా తయారు చేస్తాడో, తయారు చేసిన తర్వాత మన విశ్వాసం కూడా మనకు పెరుగుతుంది. ఆ విశ్వాసంలో మనం ఎడారిలో ఏమవుతామంటే విశ్వాసంలో పెరిగి ఆయన మీదనే ఆధారపడతాం. సో చూడండి, అందంగా తయారు చేయడం, తగ్గించడం, మరి మనల్ని బలపరచడం విశ్వాసంలో. మరి ఇంకొకటి ముఖ్యంగా ఏం తయారు చేస్తున్నంటే దేవుని మీదనే ఆధారపడే విధంగా. టోటలీ యూ విల్ డిపెండ్ అపాన్ ద లార్డ్, యూ విల్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. ఎందుకంటే ఎడారిలో కేవలం దేవుడే నీకు సాయం చేసిండు కాబట్టి నీకు పూర్తి నమ్మకం. ఎవ్వరు రాలే, నన్ను ఎవ్వరు ఆదుకోలే, అందరు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఎడారిలో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళతో నాకు ఎలాంటి సమస్య, వాళ్ళతో హాయ్ బాయ్ ఉంటుంది, కానీ వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడరు, దేవుని మీదనే ఆధారపడతారు. దేవుని మీదనే ఆధారపడతారు. చాలా మంది చూడండి, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు, వేదన ఉన్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వసించడం నేర్చుకున్నారో అందంగా తయారయ్యారు దేవుని యొక్క రాజ్యంలో. వాళ్ళు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఎవరు ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. మీరు 10,000 ఇస్తానా, నేను ప్రార్థన చేస్తాను సిస్టర్, మీరు ఇచ్చే విధంగా దేవుడు దీవిస్తే మీరు ఖచ్చితంగా ఇస్తానంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో అవుట్ ఆఫ్ ద విల్డర్నెస్ వర్షిప్ రైజెస్. ఆమేన్. ఎడారిలో నుండే ఆ యొక్క స్తుతి ఆరాధన అంటే అత్యధికముగా ఎదుగుతుందంట. సో స్తుతి ఆరాధనలో సునామీ నైట్ మనం చూస్తే ఉమన్ ఇన్ సాంగ్ ఆఫ్ సాలమన్ 8:5 comes out of the wilderness leaning on her beloved, that intimacy born from trials. సో ఈ సునామీ స్త్రీని మనం చూస్తే సాలమన్ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో ఎడారి నుంచి బయటకు వస్తుంది ఆమె. ప్రతి ఒక్క వేదన నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్వరి మీద ఆధారపడకుండా కేవలం దేవుని మీద ఆధారపడకుండా బయటికి వస్తుంది. సో ఆ రీతిగా మనం తయారవుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. మరి అదే విధంగా 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తే ఎలైజా ప్రాఫిట్, ప్రవక్తలందరూ చచ్చిపోయారు, నేను ఒక్కడనే ప్రవక్త అంటాడు. ఎడారిలో పోయి ఒక చెట్టు కింద పడుకునిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయన ఒక మంచి దర్శనాన్ని చూస్తున్నాడు. ఇన్నాళ్ళు ప్రజల మధ్యలో ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు, దేవుని సన్నిధిని రప్పించిండు. మందాసం బలిపీఠాన్ని కాల్చడమే కాక, బలిని కాల్చడమే కాక నీళ్లు రాళ్ళు కూడా బూడిద అయిపోయింది. అంత పవర్ఫుల్ దర్శనాన్ని మరి దేవుని యొక్క సన్నిధిని చూసినవాడు, తెచ్చినవాడు. ఇక్కడ చూడండి, ఎడారిలో పోయి పడుకొని ఉన్నాడు. మరి ఇంత పెద్ద పని చేసిన దేవుడు అతనికి అన్నం పెట్టలే అక్కడ. కానీ ఎప్పుడైతే ఎడారిలో వచ్చాడో కాకులు దూతలుగా వచ్చి మంచి మాంసం రొట్టెలు వేడివేడిగా ఇచ్చిపోయినాయంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయనకి ఈ లోకంలో ఉన్నప్పుడు రెస్ట్ దొరికిందో లేదో కానీ ఎడారిలో పోయినో హాయిగా పడుకున్నాడు, చెట్టు కింద హాయిగా నిద్ర. సో ఎడారిలో దేవుడు నీకు మనశ్శాంతిని ఇస్తాడు, ప్రశాంతమైన వాతావరణం ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఏనాడు నిద్రించలేని నిద్ర నీకు దయచేస్తాడు. మరి అదేవిధంగా నూతనమైన దేవుని దర్శనాలు చూడగలుగుతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఏషియా గ్రంథం 39వ అధ్యాయం ఐజియా చాప్టర్ 35:1. ఏషియా గ్రంథం 35:1 మనం చూస్తే ద డెసర్ట్ అండ్ ద పార్చెడ్ ల్యాండ్ will be glad, the wilderness will rejoice and blossom like the crocus. The wilderness is not permanent. God will return your wilderness into a faithful garden. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క అరణ్యం, ప్రతి ఒక్క ఎడారి అది నిత్యము మీ జీవితంలో ఉండేది కాదు. అరణ్యం ఒక రోజు పూల వనముగా మారుతుందని దేవుని యొక్క సందేశం మనకుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవుట్ ఆఫ్ యువర్ విల్డర్నెస్ కమ్స్ టెస్టిమనీ, కమ్స్ స్ట్రెంగ్త్ అండ్ న్యూ బిగినింగ్. ఎప్పుడైతే ఎడారి నుంచి వస్తావో అక్కడే నీకు శక్తితో దేవుడు నిన్ను బలపరుస్తాడు.
శక్తితో బలపడి నువ్వు బయటికి వస్తావు. మరి అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు ఎడారి జీవితం నుంచి బయటికి వస్తావు, ఒక నూతనమైన జీవితాన్ని ఆరంభిస్తావు. మరి ఎప్పుడైతే ఎడారి నుంచి నువ్వు బయటకు వస్తావు, దేవునికి సాక్షిగా నువ్వు మారిపోతావు. సో ఎడారి జీవితం నీ జీవితంలో ఎన్ని విధాలుగా దీవెన తీసుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అగారు చూడండి, దేవుణ్ణి అబ్రహాంతో ఉన్నంత వరకు దర్శించలేదు, సారత ఉన్నంత వరకు దేవుణ్ణి దర్శించలేదు. మరి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత కూడా దేవుని దర్శన ఆమె పొందుకోలేకపోయింది. మరి దేవుని యొక్క అద్భుతం చూడలేకపోయింది తన జీవితంలో. ఒక బానిసనగానే ఇస్మాయిల్కి జన్మనిచ్చిన తర్వాత అబ్రహాంకి భార్య కూడా అయిపోయింది. ఆ కుటుంబానికి ఒక వంశ వారసుడు పుట్టాడని వాళ్ళు అనుకున్నారు, కానీ దేవుడిచ్చిన వంశ వారసుడు కాడు. అయినా కూడా దేవుని యొక్క దర్శనం రాలే. కానీ ఎప్పుడైతే ఇస్మాయిల్ అగార్ని తీసుకొని అబ్రహాం ఎడారిలో తీసుకెళ్లి వదిలేశాడు, అక్కడ ఆమె ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూడగలుగుతుంది దేవుని యొక్క దర్శనాన్ని. ఎడారిలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి. వేరెవర్ యూ ఫీల్ లోన్లీ, ఎక్కడెక్కడ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, కష్టాలు బాధలు అనుభవిస్తున్నావు, అక్కడ దేవుడు నీకు దర్శనం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు రహస్యంగా నిన్ను లేవనెత్తాలి, దేవుడు నిన్ను దీవించాలి అనుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్. సో ఏదైతే మనం అనుకుంటాం, ఇక నా జీవితంలో మరణమే, ఇంకా నా జీవితంలో ఏది ఉండదని మనం అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అదే స్థలము జీవపు ఊట, జీవపు ఊటగా మారిపోతుంది. కేవలం జీవించే సంతోషాన్ని పుట్టించదు, కాకపోతే అనేకులకు జీవం పోసే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. సో ఆ వెలుగుతో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో చివరిగా, విల్డర్నెస్ ఈజ్ నాట్ ద ఎండ్ బట్ ద క్లాస్ రూమ్ ఆఫ్ గాడ్ ఇన్ ద విల్డర్నెస్. సో విల్డర్నెస్ అన్నది, అరణ్యం అన్నది, ఎడారి అన్నది, అది అక్కడితో నీకు అంతం కాదు. ఇదే ఇంకా చివరి, ఇంకా దీంతో నాదు సమాప్తం, ఇంకా నేను ముందుకు అంతమైపోయింది నా జీవితం అనుకో మాకు. అక్కడ దేవుడు నీకు నేర్పించి ఒక క్లాస్ రూమ్లో తీసుకెళ్ళాడు అనుకో. అరణ్యం ఒక క్లాస్ రూమ్గా అనుకో, ఆ జీవితం ఒక క్లాస్ రూమ్లో ఉన్నాను అని నువ్వు అనుకో. దేనికి? టు మీట్ గాడ్. ఆ క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ వస్తారు, లెక్చరర్ వస్తారు, టీచర్ వస్తారు నాకు నేర్పించడానికి అనుకోవాలి. మరి అదే క్లాస్ రూమ్లో నన్ను తయారు చేయడానికి యేసయ్య వస్తాడు, నాకు ప్రీచర్స్ వస్తారు. మరి అదే క్లాస్ రూమ్లో చూడండి, చదువులేని వాళ్ళు, వేస్ట్ నా కొడుకులు ఇంజనీర్లుగా తయారవుతారు. సో గాడ్ విల్ ప్రిపేర్ యూ ఇన్ దట్ క్లాస్ రూమ్. ప్రైజ్ ది లార్డ్. మరి అదే విధంగా అదే స్థలంలో నువ్వు సాధారణమైన వ్యక్తిగా వెళ్ళావు, ఒక ఇంజనీర్గా మారి వచ్చినావు. ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్. మారు మనసు, నూతనంగా నువ్వు దీవించబడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎడారి లాంటి, ఎలాంటి పువ్వులు లేని నీ జీవితంలో అందమైన వనముగా మారి, అంటే ఒక పైసా ఆదాయం లేదు, పేరు ప్రతిష్ట లేదు, ఎవరు పలకరించేవారు కారు, నువ్వు ఇంజనీర్ అయి తయారై, డాక్టర్ అయి తయారై వస్తే నీ జీవితం ఎలా అయిపోతుందో అదే రీతిగా దేవుడు నిన్ను ఇక్కడ తయారు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఎడారి లాంటి జీవితాన్ని పూలవనముగా మార్చే స్థలము ఎడారి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో ఒకవేళ ఈరోజు నువ్వు ఎడారిలో ఉంటే, అరణ్య జీవితంలో జీవిస్తుంటే, బలపడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే గాడ్ ఈజ్ బ్యూటిఫైయింగ్ యూ ఫర్ ఎ గ్రేటర్ గ్లోరీ. సో దేవుడు నిన్ను అందంగా మారుస్తున్నాడు, అత్యధికంగా మహిమ చేత నిన్ను దీవించి ఆశీర్వదించి లోకమంతా తనకు నువ్వు సాక్షిగా ఉండే విధంగా చేయాలని దేవుని కోరుకుంటున్నాడు. సో చివరిగా అందరు తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, we thank you for revealing the hidden beauty of the wilderness. Today we break every spirit of discouragement in the mighty name of Jesus Christ of Nazareth. Lord, today we break every spirit of depression in the mighty name of Jesus Christ of Nazareth.
Lord, today we break every spirit of delay connected to wilderness season in the mighty name of Jesus Christ of Nazareth. Amen. Let every wilderness of sickness turn into healing in the mighty name of Jesus Christ of Nazareth. Amen. Every wilderness of poverty turn into provision, O Lord Jesus. Amen. Every wilderness of loneliness turn into divine presence, O Lord Jesus. Amen. Let your people blossom like the desert that blooms, heals the broken-hearted, Yes, Lord. deliver the oppressed, and strengthen every weary soul. May the wilderness produce testimonies of glory. Amen. We declare that our wilderness will become a place of encounter. Amen. We declare that our wilderness will become our place of preparation. Amen. We declare our wilderness will become a place of breakthrough. Amen. In the mighty name of Jesus Christ of Nazareth we pray. Amen. Amen. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.